క్వశ్చన్. సాయి కృష్ణ అదృశ్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాకప్ డెత్ గా ప్రాథమికంగా సిట్ నిర్ధారించింది. ఇక సిట్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పోలీస్ కస్టడీలోనే గాయాలతో సాయి కృష్ణ మృతి చెందాడని తేల్చింది సిట్. సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే సాయి కృష్ణకు గాయాలయ్యాయని స్పష్టం చేసింది. ఆ సమయంలో స్టేషన్ సిసి ఫుటేజ్ మాయమైందని కోర్టుకు తెలిపింది. ఇక శవాన్ని కూడా మాయం చేశారని సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సాయి కృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు? సిఐ నాగరాజే ప్రధాన నిందితుడా? సాయి కృష్ణ లాకప్ డెత్ వెనుక ఇంకా ఎవరున్నారు? రైట్గా సాయి కృష్ణ మృతికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా సిట్ చాలా విషయాలు కూడా వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ అందించడానికి మా కొలీగ్ హిమబిందు అందిస్తారు న్యూస్ రూమ్ నుంచి. హిమబిందు, గుడ్ ఆఫ్టర్నూన్, ఓవర్ టు యు. ఎస్, థ్యాంక్ యూ బ్రహ్మిణి. సాయి కృష్ణ అదృశ్యం కేసులో కూడా ముఖ్యంగా కూడా ఏపీలో పొలిటికల్ గా కూడా ఈ విషయం చాలా వరకు కూడా పొలిటికల్ రచ్చకైతే దారితీసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లాకప్ డెత్ గా కూడా సిట్ అధికారులు నిర్ధారించారు. సిట్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. లాకప్ డెత్ కారణంగానే కూడా సాయి కృష్ణ మరణించాడంటూ కూడా సిట్ పేర్కొంది. సో ఒక పోలీస్ కస్టడీలోనే గాయాల కారణంగానే పేర్కొనడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి కూడా ఎలా ఉండబోతోంది, మొత్తంగా విచారణ పూర్తయ్యే వరకు కూడా ఆగాలి. సిట్ చెప్పిన ఈ ప్రాథమికంగా తీసుకున్న దేని బట్టి కూడా ఎట్లాగా సిఐ నాగరాజు విషయంలో కూడా ముందుకు వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కూడా సిఐ నాగరాజుని అయితే అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచి కూడా సాయి కృష్ణ తల్లి చెప్తున్నారు, అదే విధంగా కూడా అటు వైసీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి సిట్ దర్యాప్తు బృందం ఎంత మాత్రకి సరిపోదు, సిబిఐ చేత దర్యాప్తు చేయాలి, అప్పుడే నిజాలు బయటకు వస్తాయంటూ కూడా చెబుతున్న పరిస్థితి. బట్ ఇప్పుడు సిట్టే దర్యాప్తు కారణంగా సాయి కృష్ణ మరణానికి అంటే లాకప్ డెత్ కారణంగానే కూడా మరణించినట్టుగా కూడా అంటే సిఐ నాగరాజు అదుపులో ఉన్నప్పుడే కూడా చాలా వరకు కూడా ఇక్కడ సాయి కృష్ణకు గాయాలయ్యి అందుకే చనిపోయినట్టుగా కూడా ఇక్కడ తెలుస్తోంది. ముఖ్యంగా కూడా చనిపోయిన తరువాత ఈ సాయి కృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, చాలా వరకు కూడా సాయి కృష్ణ మృతదేహాన్ని చంపేశారు, పూర్తి చేశారు, చాలా వరకు కథనాలు వచ్చాయి. బట్ ఇప్పుడు అక్కడ ఏం చేయబోతున్నారు, ఇప్పుడు కోర్టులో సాయి కృష్ణకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే దీనికి సంబంధించి కూడా ఈ జూన్ ఎండింగ్ కల్లా కూడా తెలియపరచాల్సిన టైంలో ఇప్పుడు మొత్తంగా కూడా మొదటి నుంచి కూడా ప్రధానమైన ఏవన్ నిందితుడిగా ఉన్న ఈ సిఐ సంబంధించి కూడా ఆయన పరిధిలో ఉన్నప్పుడు, ఆయన కస్టడీలోనే ఉన్నప్పుడు మాత్రమే సాయి కృష్ణ చనిపోయాడంటూ కూడా సిట్టు ప్రాథమికంగా కూడా చెప్పిన పరిస్థితి. బట్ ఈ నేపథ్యంలో ఎట్లా ముందుకి కేసు వెళ్ళబోతోంది, సో మాట్లాడతాము. కృష్ణాంజలి గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు, అలాగే లక్ష్మణ్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా లక్ష్మణ్ రావు గారు ఏం చెప్తారు? లాకప్ డెత్ కారణంగానే కూడా ప్రాథమికంగా కూడా ఈ విషయంలో కూడా సిట్ అయితే ఒక నిర్ధారణకు వచ్చింది. సాయి కృష్ణ విషయంలో కూడా ప్రాథమికంగా ఒక అంచనాకి వచ్చారు. పోలీసు కస్టడీలోని గాయాలతోనే కూడా సాయి కృష్ణ మృతి చెందారంటూ కూడా చెప్తున్నారు. మొదటి నుంచి కూడా వైసీపీ అధినాయకుడు జగన్ పరామర్శ తర్వాత కానీ కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా ఈ కేసుకి సంబంధించి కూడా దృష్టి సారించింది. మొదటి నుంచి కూడా మీ సిఐ నాగరాజు పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు కానీ ఈ సిఐ నాగరాజుతో పాటు. దీని వెనుక పెద్దల హస్తం ఉంది, రాజకీయ పరంగా కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. కేవలం ఒక నాగరాజుని ఇక్కడ బలి చేస్తున్నారు, మిగతా వాళ్ళ విషయంలో కూడా ఎవరు సంబంధించి కూడా ఎటువంటి అదుపులోకి తీసుకోలేదు. ఒక నాగరాజుని బాధ్యుని చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ చెబుతున్న పరిస్థితి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక సిట్టు దర్యాప్తు బృందాన్ని అయితే వేయడం జరిగింది. సిట్టు దర్యాప్తు బృందం ఇప్పటికే సాయి నాగరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. ఏవన్ ముద్దాయిగా కూడా ఆయనే ఉన్నారు. బట్ ఆయనకు సహకరించిన వారు ఎంతమంది, ఇప్పుడు ఈ లాకప్ డెత్ కారణంగా కూడా ఆయన సిట్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా చెప్పిన పరిస్థితి. సో ఏం చెప్తారు ఈ కేసుకి సంబంధించి కూడా? పోలీస్ కస్టడీలోనే సాయి కృష్ణ మృతి చెందినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు అయితే సిట్ అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చారు, రిపోర్ట్ లో తెలియపరచడం జరిగింది. మీకు కృష్ణాంజలి గారికి నమస్కారం. కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాథమిక హక్కులు కానీ పౌరుల హక్కులు కానీ వాటికి భంగం కల్పించేటట్టుగా రాష్ట్ర పరిపాలన అనేది కొనసాగుతూ ఉందని మనకు అర్థమవుతుంది. ఇది ఒక సాయి కృష్ణ ఒక రౌడీ షీటర్ కేసు కింద చూడకుండా రాష్ట్ర పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల కోసం చూడాలి. ఎందుకంటే దీన్ని
ఎవరు కూడా ఒత్తాసు పలికి ఎవరు చేస్తే రేపు పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు న్యాయం చేయండి మహాప్రభు అని ఎవరు కూడా ఏ పోలీస్ స్టేషన్ లో గడప తొక్కడానికి కూడా భయపడతారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇలాగ ఏ రకంగా అయితే సాయికృష్ణని సీసీ ఫుటేజ్లు రిమూవ్ చేసి డిలీట్ చేసి ఆయన కస్టడీలో చంపేసిన కూడా ఆధారం లేకుండా అలాగైతే ధ్వంసం చేశారు. మిగతా పోలీస్ ఆఫీసర్లు కూడా రేపొద్దున ఏముందిలే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఇంకో వ్యక్తిని అలాగే తప్పు చేస్తున్న తీసుకొచ్చి మనం చంపేసి ఈ రకమైనటువంటి ఆధారం లేకుండా తుడిచిపెట్టిస్తే కోర్టులు ఏం చేయవు, ప్రభుత్వాలు ఏం చేయవు. మన విచ్చలవిడితనం అనేది పోలీసు వ్యవస్థలో వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరుల యొక్క వాళ్ళ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది ఆసామాస కేసు కాదండి. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి కస్టడియల్ దత్తు చేసి బూడిద కూడా కనిపించకుండా అంత్యక్రియలు కూడా పోలీసు వారు చేసి వాళ్ళ సీసీ ఫుటేజ్లు మాయం చేసి ఈ రోజున సరే సిపి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ వారిని తీసుకొచ్చారని చెప్పినప్పుడు మనకి సిపి మీద ఎందుకు విచారణ జరిపించాలా? ఏసీపీ లతా కుమార్ గారిని ఎందుకు ఆయన విచారణ జరిపే ఆవిడ మీద చర్యలు ఎందుకు తీసుకోవాలా? దీనికి అంతటి కారణమైనటువంటి డీజీపీ గారు, డీజీపీ, ఏసీపీ, అలాగే సిపి, అలాగే ఉన్నటువంటి ఎస్పీ గారు, ఆ స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ కూడా బాధ్యులై ఉన్నారు. దీంట్లో దాదాపు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ల్యాండ్ సెటిల్మెంట్లు జరిగినాయి, ఆర్థిక లావాదేవీలు జరిగినాయి. ఆ వ్యక్తిని ఆ విధంగా వాడుకున్నారు. 4 రౌడీ సీట్లలో వాడుకున్నారు. అందులో 2 చనిపోయారు, 2 ఉన్నారు బయట. అసలు దాన్ని వాడుకున్న వ్యక్తులు ఎవరు? ఎందుకు ఎంజెట్ వాసు 2 కోట్ల రూపాయలకి బేరానికి వెళ్ళాడు అనే విషయాన్ని కూడా ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఇది ఒక్క వ్యక్తి కాదండి. బయటకు వచ్చిన వాస్తవాలు ఏంటంటే గద్దె రామ్మోహన్ రావు అలాగే చిన్ని ఎవరైతే ఎంపీగా ఉన్నాడో చిన్ని వీళ్ళందరూ కూడా ఈ కేసు సంబంధం ఉంది. పెద్ద తలకాయలు ఇంక్లూడ్ అయి ఉన్నాయి, అలాగే డీసీపీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. వీళ్ళందరూ కూడా బయటకు రావాలి. కేవలం సిఐ గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన, సిఐ మీద కేసు పెట్టినంత మాత్రాన ఈ రోజున న్యాయం జరిగినట్టు కాదు. ఈ రోజు చేయండి. ఒక సిఐ ఎలా బాధ్యత అవుతాడండి? సిఐకి ఎవరో అధికారం ఇచ్చారు? ఆ యొక్క బాడీని రిమూవ్ చేయాలని అధికారం ఇచ్చింది ఎవరు? అసలు ఆ పోలీస్ కి సహకరించిన కానిస్టేబుల్ ఎవరు? ఆ తొరటికిన్నటువంటి కానిస్టేబుల్ ఎవరు? ఆ సీసీ ఫుటేజ్ డిలీట్ చేయించిన అధికారులు ఎవరు? ఇవన్నీ లాగాలి కదా బయటికి. ఏ అధికారంతో? అసలు ఒక పక్కన మీరు కోర్టును, హైకోర్టును కూడా పక్కదోవ పట్టించారు. ఆ వ్యక్తి మిస్ అయిపోయాడని చెప్పి కోర్టుకి వేశారు. అవును, వేసినప్పుడు కూడా కరెక్ట్ సమాధానం చెప్పకుండా కూడా తమ కస్టడీలో చనిపోయారంటూ కూడా చెప్పకుండా కూడా కోర్టును కూడా తప్పుదోవ పట్టించిన పరిస్థితి. మరి కోర్టుని ఒక పక్కన హైకోర్టు అన్నీ తప్పుదోవ పట్టించారు, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారు. అంటే మీ ఉద్దేశం ఏంటి? దీని వెనకతల పెద్ద ఒకటేనమ్మా ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర సీఎం వ్యక్తి తన ఇంటికి పిలిపించుకునే స్థాయిలో వాళ్ళకి భరోసా ఇచ్చారంటే ఎమ్మెల్యే, ఎంపీ హస్తం బలంగా ఉంది కాబట్టినే చంద్రబాబు నాయుడు ఇంటికి పిలిపించుకున్నాడు. లేకపోతే చంద్రబాబు నాయుడు ఇలాంటి కేసులు చూశాడు. మరి చాలా మంది ఎందుకు వాళ్ళ ఇంటికి పిలిపించుకోలేకపోయాడు? ఎందుకు ఆ భరోసా ఇవ్వలేకపోయాడు అంటే ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య. ప్రభుత్వమే హత్య చేయించింది. ప్రభుత్వం దీని అనుకతలు ఉంది. ప్రభుత్వం దీని అనుకతలు ఉండి ఈ నాటకాలు ఆడిస్తుందని రాష్ట్ర ప్రజలు గమనించారు. మేము కూడా చెప్తూ ఉన్నాం. ఫస్ట్ నుంచి ఒకటే మేడం, సిఐ నాగరాజ్ కి ఉన్నటువంటి అరెస్ట్ వారెంట్ ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు 24 గంటల్లో కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిన బాధ్యత మీ పైన ఉంది. కానీ మీరు ఎందుకు చేయాల? ఆ వ్యక్తి బెయిల్ మీద బయటకున్నప్పుడు పీటీ వారెంట్ లేసి మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు. కానీ మీరు ఎందుకు చేయాల? నవీన్ రెడ్డి వ్యక్తి చనిపోయినప్పుడు ఆ నవీన్ రెడ్డి అనే వ్యక్తికి, ఈ సాయికి, ఇంకా రౌడీ సీట్లకి, ఈ జరిగిన లావాదేవీలకి చాలా అర్థం ఉంది. చాలా లోతుగా సమగ్రమైన విచారణ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది. మేడా విజయశేఖర్ రెడ్డి గారు రైట్, ఆయన వర్షన్ కూడా తీసుకుందాము. మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? దీని వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందంటున్నారు. ముఖ్యంగా కూడా ఒక సిట్ ఆధారంగా కూడా లాకప్ డెత్ కారణంగానే ఆయన కస్టడీలోనే చనిపోయారంటూ కూడా సిట్ నిర్ధారించింది. బట్ అయినా కూడా దీనికి సంబంధించి కూడా సిబిఐ విచారణ చేయించాలి అంటున్నారు. ఫస్ట్ మేడం మొట్టమొదటిగా ఏం అడిగారు? అసలు సాయి కృష్ణ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, ఎలా అదృశ్యం అయ్యాడు, లాకప్ డెత్ జరిగిందా, లేదంటే బయట ఏమైనా జరిగిందా, పోలీసులు ఏమైనా చేశారని ఫస్ట్ అడిగారు. ఈ రోజు ప్రభుత్వం ముందుకొచ్చి దాని మీద ఒక సిట్ విచారణ వేసింది. నేను అడుగుతున్నా మేడం, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో
ప్రతి సంవత్సరం 20 పైగా లాకప్ డెత్లు జరిగినప్పుడు ఏ రోజైనా ఒక్క లాకప్ డెత్ మీద అయినా ఒక సిట్ అధికారి కావచ్చు మేడం విజయశేఖర్ గారు, నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 20 లాకప్ డెత్లు జరిగి ఉంటే మీరు డెఫినెట్ గా కూడా క్వశ్చన్ చేసేవారేమో. రైట్ మేడం విజయశేఖర్ రెడ్డి గారు, రైట్ ఇప్పుడు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు గురించి మాట్లాడదాము. ఎంపీలు అంటావు, ఎమ్మెల్యేలు అంటావు, ముఖ్యమంత్రి అంటావు, అసలు ఏం మాట్లాడుతున్నావు? ఒక అధికార ప్రతినిధిగా కొంచెం అవగాహనతో మాట్లాడి విషయంలో వ్యక్తి కావచ్చు, ప్రభుత్వాన్ని కావచ్చు, మేడం అతను మాట్లాడే సేపు మేము విన్నాం, మేము మాట్లాడుకుని వినాల్సిన అవసరం అతనికి ఉంది. అది మినిమం కామన్ సెన్స్ అనేది. ఇలాంటి వ్యక్తులు పెట్టుకొని మీలాంటి వ్యక్తులు పెట్టుకునే 11 సీట్లు వచ్చాయి. మేడం విజయశేఖర్ రెడ్డి గారు, నిజంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో 20 లాకప్ డెత్లు జరిగి ఉండుంటే, నిజంగా జరిగి ఉంటే మీరందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడేవారు కదా ఈ కేసులో. నా దగ్గర మేడం నేనేమి ఆషామాషిగా మాట్లాడలే, నా దగ్గర మొత్తం డేటా మాట్లాడుతున్నా. నేషనల్ క్రైమ్ బ్యూరో ఒక్కసారి విందాం ఆయన వెర్షన్. మీరు వెయిట్ చేయరా, మొత్తం మీరే మాట్లాడండి, ఐ న్యూస్ అంతా మీరే మాట్లాడుకోండి. ఎవరు అంటే నువ్వు మాట్లాడతా, నువ్వే మాట్లాడతావా? 151 నుంచి 11 సీట్లు అందుకే వచ్చాయి. వినండి, ఎవరన్నా ఏదైనా మాట్లాడేది వినండి, వినిన తర్వాత ఆన్సర్ చేయండి. మీరు మాట్లాడినప్పుడు మేము వెళ్ళలేదా? ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండదా? రాష్ట్ర అధికార ప్రతినిధులు సమయం తక్కువగా ఉందండి, వద్దండి. పెట్టుకోవడం వల్ల మేడం మీ డిబేట్ కే వాల్యూ పోతుంది. ఇలా మధ్యలో దూరి పర్సనల్ గా వద్దండి. ఇప్పుడు ఈ రిపోర్ట్ కి సంబంధించి మాట్లాడండి, మళ్ళీ మాట్లాడు. ఆయన మిమ్మల్ని అంటే మీరు ఆయన టైం అంతా కిల్ అయిపోతుంది. మేడం మేము మాట్లాడేటప్పుడు దయచేసి వినాలి ఎవరైనా. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ప్రభుత్వం ముందుకు వచ్చి సిట్ దర్యాప్తు వేసింది. ఆ ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారో వారిని విఆర్ పంపించాం, సస్పెండ్ చేశాం, ఆయన మీద హత్య కేసు పెట్టాం. సిట్ దర్యాప్తు జరుగుతోంది. ఈ రోజు వచ్చింది ఒక రిమాండ్ రిపోర్ట్ మాత్రమే. సిఐ నాగరాజు అనే వ్యక్తిని రిమాండ్ పంపించాలి కాబట్టి ఎందువల్ల రిమాండ్ పెడుతున్నాం, ఏ కారణం వల్ల అరెస్ట్ చేస్తున్నాం అనే విషయంలో ఒక ప్రాథమిక దర్యాప్తు, అంటే మినిమం ప్రైమరీ ఫేసి ఎవిడెన్స్ అండి. ఇది ఏదైతే ప్రాథమిక దర్యాప్తు ఉందో ఆ దర్యాప్తు చేసి రిమాండ్ రిపోర్ట్ రాసి దాన్ని పంపించారు. ఇదేమన్నా మధ్యంతర నివేదిక లేదంటే తుది నివేదిక? ఇదేమన్నా సిట్ దర్యాప్తుది? ఇంతవరకు దర్యాప్తు స్టార్ట్ చేసి 2 రోజులు అయింది. 17 మందితో మాట్లాడారు, ఇంకా కూడా చాలా మందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అతను బయట ఎక్కడన్నా కాల్ చేస్తున్నా లేదంటే ఎక్కడన్నా చంపేస్తున్నా ఎవరెవరు భాగస్వామ్యం దీంట్లో ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ఇంకా చెయ్యాలండి. ఈ రోజే సిఐ నాగరాజు గారిని కస్టడీకి ఇమ్మని, అంటే పోలీస్ కస్టడీకి ఇమ్మని కోర్టులు కోరారు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఒకసారి ఇంటరాగేట్ చేసినప్పుడు అప్పుడు మిగతా విషయాలు అర్థమవుతాయి. అంతేగాని మేడం ఇంకొకటి ఏంటంటే, పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది చాలా మంది ఉన్నారు, వారు ఇంతవరకు ఎవరు పెదవిప్పల. ఎవరైతే పార్సల్ డెలివరీ చేయడానికి నాకు పూర్తిగా తెలుసు మేడం. ఒక ఫ్లిప్కార్ట్ పార్సల్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన ఒక ఎస్ఐ గారు మాత్రమే ఆయన చెప్పారు, ఇలాగా నేను 2 రోజులు చూశాను, ఇట్లా గాంధీ సాయికృష్ణ అనే వ్యక్తి గాయాలతో ఇట్లా స్టేషన్ లో ఉన్నాడని మాట చెప్పాడు. మిగతా ఎవరు కూడా ఇంతవరకు పెదవిప్పల. కాబట్టి ఇంకా చాలా వరకు దీన్ని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. మనము ఒక ప్రైమరీ రిపోర్ట్ ఏదైతే ఉందో రిమాండ్ రిపోర్ట్, దాన్ని బట్టే మనము ఫైనల్ జడ్జిమెంట్ కి రాకూడదు. అసలు సాయి కృష్ణ ఏమయ్యాడు, లాకప్ డెత్ లో చనిపోయాడా, లేదంటే తప్పించుకో పారిపోయాడా, లేదంటే లాకప్ లో చంపేసి సిఐ గారే మాయం చేశారా, లేదంటే ఇంకేం జరిగింది, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలుతాయి. అంతవరకు మేడం నేను అంటున్నా, ఒక గాదే సాయి కృష్ణ అనే వ్యక్తి 22 కేసులున్న ఒక గూండా, ఒక రౌడీ స్టేటరు, పోక్సో కేసు ఉంది, హత్యలు ఉన్నాయి, గంజాయి అమ్ముతాడు. ఇలాంటి వ్యక్తితో ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఏమవసరం అండి?
నేనంటున్నా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇలాంటి వ్యక్తితో లబ్ధి పొందుతారా? ఒకవేళ నిజంగా ఇలాంటి వ్యక్తితో లబ్ధి పొందుతూ ఉంటే అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం పోలీసు ఎందుకుంటుంది? అదే ఎమ్మెల్యేలో ఎంపీలో ఆ పోలీసుల మీద ఇన్ఫ్లుయెన్స్ చేసి అరెస్ట్ కాకుండా కాపాడరా? అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కూడా ఒకసారి ప్రజలంతా ఆలోచించాలి. మేడం ఒకటి అంటున్నా, ఇక్కడ ఆర్థిక ప్రయోజనాలు గాని రాజకీయ ప్రయోజనాలు గాని మేము ఎక్కడ ప్రభుత్వం కావచ్చు, మా పార్టీ కావచ్చు ఏమీ లేవు. అతను ఎంతో మంది రౌడీ షీటర్లలో ఎంతో మంది కేసులున్న వ్యక్తుల్లో విజయవాడలో కావచ్చు, విజయవాడ చుట్టూరు కావచ్చు, ఇట్లాంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. అలా అంతమంది ఉన్నప్పుడు ఒక గాదే సాయికృష్ణ విషయంలోనే మాకు ఎందుకు విపరీతంగా మేము ఆ విషయంలో కలెక్ట్ చేసుకుంటాం? మాకేం అవసరం? మా మోటివ్ ఏంటి? ఇవన్నీ కూడా ఆలోచించాలి మేడం. 600 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి స్టేట్ లో మేడం, 600 పోలీస్ స్టేషన్లు స్టేట్ లో ఉన్నాయి. దాంట్లో కృష్ణలంక ఒక ఇష్యూ జరిగింది మేడం. లాకప్ డెత్ అనేది ఈ రోజు ఒక్కసారి జరగల. కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో లాకప్ డెత్ జరిగాయి. అంటే పోలీసుల్లో అందరూ మంచోళ్ళని కాదు, పోలీసుల్లో చేయడం అనేది ఇక్కడే ప్రధానంగా కూడా పోలీసులకి అంటే ప్రశ్నించే హక్కు ఉంటుంది కానీ చంపే హక్కు కానీ లాకప్ డెత్ లో పెట్టి ఉండదు. నేర పరిశోధన చాలా సైంటిఫిక్ పద్ధతులు ఇప్పటికీ కూడా వచ్చాయి. డిజిటల్ ఫోరెన్సిక్ గానీ, నార్కో టెస్ట్ గానీ, ఇలా చాలా రకాలుగా కూడా చేయొచ్చు. కానీ అయినా కూడా ఎందుకు ఇలాంటి 3rd డిగ్రీ ఇవన్నీ కూడా అంటే నిందితుల పైన ఉపయోగించడం ఎంత వరకు కరెక్ట్? దాని వల్ల అతను చనిపోయాడు మేడం. పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించడం రాంగ్. ఎక్కడా మేము దాన్ని సపోర్ట్ చేయట్లేదు. పోలీసులు ఏ పద్ధతుల్లో అయితే వారిని విచారించాలో ఆ పద్ధతుల్లోనే విచారించాలి. 3rd డిగ్రీ ఉపయోగించడం కావచ్చు, హరాస్ చేయడం కావచ్చు, ఇది పద్ధతి కాదు. మా పార్టీ అంగీకరించదు, ప్రభుత్వం కూడా సపోర్ట్ చేయదు. అందుకనే మేడం సిఐ మీరు ఒకటే మేడం 5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ గవర్నమెంట్ లో ఏ లాకప్ డెత్ విషయంలోనైనా ఒక సిఐని కావచ్చు, ఎస్ఐని కావచ్చు, అంతెందుకు ఒక కానిస్టేబుల్ ఏ రోజైనా అరెస్ట్ చేసి జైలుకు పంపారా? ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అట్లాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు ఒక సిఐ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి సందర్శించినప్పుడు మాత్రమే ఈ విషయానికి సంబంధించి కూడా బయటకు వచ్చిందంటూ కూడా ప్రధానంగా వచ్చిన విషయం. ఎందుకంటే అప్పుడు సాయి కృష్ణ తల్లి 10 సార్లు వెళ్లి మాట్లాడినా కూడా చాలా సార్లు వెళ్లి మొరపెట్టుకోకుండా ఎవరు దీనికి సంబంధించి స్పందించలేదు. ఒక వైసీపీ నాయకుడు వాళ్ళ అధినేత వెళ్ళినప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం దీనికి స్పందించిందంటూ మేడం ఒకటి ప్రభుత్వము ప్రజలకు సేవ చేయడానికి, అట్లాగే ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వంలో ఏదైనా లోపాలు ఉన్నప్పుడు కానీ, వ్యవస్థలో ఏదైనా తప్పులు జరిగినప్పుడు కానీ వాటిని ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. విజయశేఖర్ రెడ్డి గారు రైట్. కృష్ణాంజలి గారు ఏం చెప్తారు? నిజంగా కూడా ప్రాథమికంగా కూడా సిట్ అయితే తన రిపోర్ట్ లో చెప్పుకొచ్చింది అంటే లాకప్ డెత్ కారణంగానే కూడా సాయి కృష్ణ చనిపోయినట్టు కూడా చెప్పింది. సో ఎట్లా దీన్ని ఇప్పుడు చూడాలి అంటే చాలా కేసెస్ లో బట్టి కూడా ఇట్లాంటి గతంలో కూడా జరిగాయి అంటున్నారు. బట్ ఇప్పటి వరకు కూడా అంటే ఒక లాకప్ డెత్ కారణంగానే ఎందుకు 3rd డిగ్రీ నిందితులపై ఉపయోగించాల్సి వస్తుంది? చాలా వరకు కేసెస్ విచారించడానికి నార్కో టెస్టులు కానీ, డిజిటల్ ఫోరెన్సిక్ ఇలాంటి చాలా పద్ధతులు ఉన్నాయి. నేరస్తులను విచారించడం పోలీసుల హక్కు అయి ఉండొచ్చు, కానీ చంపడం అనేది కూడా పోలీసుల హక్కు కాదు. బట్ ఇలా అయినా కూడా ఒక అలవాటుగా కూడా కొనసాగుతోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎన్నో లాకప్ డెత్లు జరిగాయి అని మాట్లాడుతున్నారు. బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి లాకప్ డెత్ల్లో ఆంధ్రప్రదేశ్ లో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి ఈ లాకప్ డెత్ చాలా కీలకమైనటువంటిది. అన్నిటికన్నా భిన్నమైనటువంటిది కూడా. ఈ కేసు నిర్ధారణ అయితే ఖచ్చితంగా ఈ కేసులో నిందితులుగా ఎవరెవరు ఉంటారో నాగరాజుతో పాటు ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మరణశిక్ష పడేటువంటి దానికి అవకాశం ఉంది. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి లాకప్ డెత్ సంబంధించినటువంటి వాటిల్లో అన్ని చోట్ల ఎవరు కూడా పోలీసులు చంపాలని ఎవరిని కొట్టరు. కానీ కొట్టిన తర్వాత చచ్చిపోతే ఆ సమయంలో వాళ్ళు చేసేది ఏంటి అని అంటే లాకప్ లో అతను అనారోగ్యం వల్ల చనిపోయాడని, లేకపోతే లాకప్ లో ఉరేసుకున్నాడని, లేకపోతే పోలీస్ స్టేషన్ మీద నుంచి దూకాడని, లేదంటే మేము అనారోగ్యం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్తే ఆసుపత్రిలో అక్కడ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చనిపోయాడని, ఇలాంటి కనీసమైనటువంటి అబద్ధాలు ఆడేటువంటి ప్రక్రియ అన్న ఉంటుంది. కానీ ఈ కేసులో ఏం జరిగింది? తీసుకొచ్చారు, ఏది మే 8వ తారీఖున తీసుకొచ్చి
మే 25వ తారీఖు వరకు తీవ్రమైనటువంటి కస్టోడియల్ టార్చర్ చేసి, అదే విధంగా అక్కడ అనాథ శవం లాగా బస్ స్టాండ్ లో పడేసి దాన్ని అనాథ శవం అని చెప్పేసి తగలబెట్టించేసి, బూడిద కూడా కృష్ణానదిలో కలిపించేసి బూడిద కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి. అంటే డిఎన్ఏకి కూడా ఆధారాలు దొరకకుండా చేసినటువంటి ఈ కేసు భారతదేశంలో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు. ఈ కేసులో మరి ప్రభుత్వము ఏం చేస్తుంది? ఇప్పుడు సిట్టు దర్యాప్తు జరిపింది. సిట్టు దర్యాప్తు జరిపి ఏం చేసింది అంటే, ఈ తెలుగుదేశం వాళ్ళకి జనసేన వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు దాకా ఆయన చచ్చిపోయాడా లేదా, ఎవరు చెప్పారు చచ్చిపోయాడని, వస్తాడేమో పోతాడేమో ఉన్నాడేమో ఇలాంటివి అని చెప్తారు కదా, అందుకు మాత్రమే పనికొచ్చింది సిట్టు. చంపేశారు, చంపేసింది కస్టోడియల్ టార్చర్ వల్లే చనిపోయాడు అని తేల్చింది సిట్టు. దీనివల్ల ఈ సమస్య మొత్తానికి పరిష్కారం అయిపోయినట్టే, ఈ కేసు తేలినట్టేనా? కాదు. ఈ కేసుని ఈ విధంగా ఎవరైతే నాగరాజు ప్రధాన నిందితుడు, మిగతా నిందితులు ఎవరైతే ఇప్పటి వరకు బయటికి రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడటం కోసం సిట్టు ఈ రోజున పక్కా ప్రణాళిక ప్రకారంగా ఆధారాలని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నము, కేసును మాఫీ చేసేటువంటి విధంగా ఒకవైపు లభించలేదు. నాగరాజు కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా సహకరించడం, ఇలాంటి పరిస్థితుల్లో మృతదేహం ఇంకా లేకపోవటం అంటే నిందితులను కోర్టులో అంటే పక్కగా కూడా సిట్ ఇచ్చిన ఆధారాల ప్రకారం కూడా శిక్ష పడుతుందంటారా? ఇంకొకటి, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినప్పుడు కూడా సాయి కృష్ణ తన కస్టడీలోనే ఉన్నాడనే విషయం కూడా దాచి కోర్టుకి వెతుకుతున్నామని చెప్పిన పరిస్థితి ఇక్కడ చేశారు. అదే విధంగా ప్రభుత్వానికి సమాచారం ఇస్తే ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసుల ద్వారాగా విచారణ జరిగితే దీంట్లో వాస్తవాలు బయటికి రావు. సిట్టు దర్యాప్తు అనేటువంటిది కూడా ఈ రోజున ప్రభుత్వము ఈ కేసును నీరుగార్చడానికి సిట్టు దర్యాప్తు చేస్తుంది, అంతే తప్ప వాస్తవాలు బయటికి రావడానికి కాదు. అందుకని ఇండిపెండెంట్ ఏజెన్సీ ద్వారాగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాల్సి ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా ఎక్కడైనా సరే లాకప్ డెత్ కింద జరిగితే అక్కడ ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. మరి ఇప్పుడు సిట్ ఏం చేసింది? లాకప్ డెత్ అని ఒక పక్కన చెప్తూ పోలీసుల ద్వారా ఎలా దర్యాప్తు చేస్తారు? జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించాలా అక్కర్లేదా? మరి ప్రభుత్వం ఎందుకు రెస్పాండ్ అవటం లేదు? అంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. ఏంటి వాస్తవాలు? ఒక్కడే తీసుకొచ్చాడా? నాగరాజు అనే సిఐ ఒక్కడే తీసుకొచ్చాడా? ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్లి మార్కాపురం నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ టాస్క్ ఫోర్స్ పోలీసులకి బాస్ ఎవరు? విజయవాడ పోలీస్ కమిషనర్. విజయవాడ పోలీస్ కమిషనర్ తెచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పినటువంటి క్రమంలో ఆ మొత్తం మానిటరింగ్ చేసినటువంటి బాధ్యత ఎవరిది? సిపిది కదా. మరి ఇప్పటి వరకు సిపి దీని మీద రెస్పాండ్ అయ్యాడా? సిపి బాధ్యత ఉందనేటువంటి సిట్ ఏమన్నా సిపి మీద ఆయన్ని విచారించిందా? అతను నిందితుడిగా చేర్చిందా? అదే విధంగా పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తాన్ని కూడా ఈ రోజున మాయం చేశాడు సిఐ. మరి సీసీ కెమెరాల ఫుటేజ్ కేవలం పోలీస్ స్టేషన్ లోనే ఉంటుందా? కమాండ్ కంట్రోల్ సెంటర్ అని సిపికి సంబంధించినటువంటి ఆయన ఆధీనంలో ఉండేటువంటి పోలీసు శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కూడా ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉంటుంది. మరి రోజువారీగా జరిగేటువంటి ఈ క్రమంలో ఏం చేస్తున్నారు పోలీసులు? సిపి గాని, డిసిపి గాని, ఏసీపీ గాని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగిన, మీడియా చుట్టూ తిరిగి ప్రెస్ మీట్లు పెట్టినా, అదే విధంగా కోర్టులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే కూడా కోర్టును కూడా పట్టించినటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వం కూడా మనకు సంబంధించి ఇప్పుడు నాగరాజు ఆయన సిఐ కూడా సహకరించడం లేదు, ఆయన నోరు విప్పడం లేదు. ఇప్పుడు సాయి కృష్ణ మృతదేహం అది ఎక్కడ ఉంది అనే దానిపై కూడా మొత్తం ఈ కేసు అంతా కూడా ఆధారపడి ఉంది. ఒకవేళ సాయి కృష్ణ మృతదేహం అనేది దొరకకపోతే నెక్స్ట్ ఈ కేసు పైన దర్యాప్తుపై ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? నిజంగా కూడా సాయి కృష్ణ మరణానికి సంబంధించి కూడా ఒక విషయం బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఇంకొకటి, సాయి కృష్ణ తల్లి మొదటి నుంచి కూడా ఆవిడ చాలా కన్నీళ్లు ఆ బాధ చూస్తుంటే పిడికడంతా భస్మైన నా కొడుకు చనిపోయేటట్టు ఉంటే అదేనా నాకు చెప్పండి అంటూ కూడా ఆవిడ రోదన చాలా బాధ అనిపించింది. ఇప్పుడు తల్లికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన పోక్సో కేసు ఉండని, నేరస్తుడు అవ్వని, ఏదైనా కానీ చంపడం తప్పు, దానికి శిక్షించడానికి పలు రకాలైన ఇవి ఉంటాయి. బట్ అవన్నీ కాకుండా కూడా మొత్తంగా పోలీసులే దానికి బాధ్యత తీసుకొని చంపడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు తల్లికి సమాధానం చెప్పాల్సిన అవసరం. ఎవరైనా అంటే అటు వైసీపీ కానీ టీడీపీ కానీ రాజకీయ పరంగా ఎవరు ఎట్లా ఉన్నా కూడా ఒక తల్లి
పడే క్షోభకు మాత్రం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బట్ ఎంత వరకు కూడా ఈ కేసులో న్యాయం జరిగే అవకాశం ఉందంటారు? హిమబిందు గారు, సాయి కృష్ణ మృతదేహం దొరకకుండా ఈ కేసు అసలు నిలబడదు. ఈ కేసుని దర్యాప్తు పేరుతో పేకమేడ్ లాగా పేరుస్తుంది పోలీస్ శాఖ. ఉద్దేశపూర్వకంగానే ఈ కేసు భవిష్యత్తులో నిలబడకుండా, భవిష్యత్తులో ఏ విధంగా కూడా సిఐ నాగరాజుకి ఇబ్బంది లేకుండా అతనికి హామీ ఇచ్చారు. అందుకనే ఈ కేసు దర్యాప్తు అంతా కూడా తప్పుదారిలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సిఐ నాగరాజుకు తెలుసు ఈ కేసులోకైనా నిర్ధారణ అయితే మరణ శిక్ష పడిద్దని నాగరాజుకు తెలుసు. అందుకనే ఈ కేసు దర్యాప్తు విషయంలో నీకే ఇబ్బంది లేకుండా సహకరిస్తామని పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వము ఈ తప్పుదారిలో దర్యాప్తు జరిపిస్తుంది. అతనికైనా పూర్తి స్థాయిలో ఈ శవం దొరికింది, లేకపోతే ఈ శవాన్ని తగలబెట్టారనేటువంటి విషయం గానీ, లేదు అంటే దానికి సంబంధించినటువంటి బూడిదైనా దొరికింది, డిఎన్ఏ టెస్టులకి అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా సిఐ నాగరాజు వాస్తవంగా జరిగినటువంటి విషయాలు, తనకు సహకరించినటువంటి వాళ్ళు తనను ఒత్తిడి చేసి ఈ విధంగా సాయి కృష్ణ చనిపోవటం విధంగా నిజాలు బయటకు రావాలంటే కృష్ణాంజనేయులు గారు సిబిఐ చేతనే దర్యాప్తు చేయాలంటారు. ఫైనల్ గా వన్ వర్డ్ లో మీరు చెప్పి కన్క్లూడ్ చేయండి, వాళ్ళకు టైం ఇవ్వాలి. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే మాత్రమే వాస్తవాలు బయటకు వచ్చేదానికి అవకాశం. రైట్. మేడా విజయశేఖర్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఒక పోలీస్ స్టేషన్ లో దాదాపుగా కూడా సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే కూడా, అంటే డివిఆర్ డేటా అంతా మాయమైపోతుంటే ఉన్నత అధికారులు కానీ ఇంటెలిజెన్స్ విభాగం కానీ ఏం చేస్తున్నట్టు వైసీపీ ఆరోపిస్తుందని కాదు, ఎవరికైనా కామన్ గా కూడా ఉండే వాళ్ళకి సిఐకి ఇంత ధైర్యం వస్తుందా? ఎవరో ఆయన వెనక ఉండి నడిపించకుండా ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే అవకాశం ఉండదు అనే విధంగా దీని వెనక చాలా భూ వివాదానికి సంబంధించి కానీ, వివాదాలకి సంబంధించి ఇంకొకటి పెద్ద మొత్తంలో ఏదో స్కామ్ జరిగింది అనేది కూడా ఇప్పుడు వైసీపీ ఆరోపణలకి బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది. మేడం, నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మీరు మాట్లాడేది అద్భుతంగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా నేను ఒకటే అడుగుతున్నా, ఇంతవరకు జరిగిన లాకప్ డెత్తుల్లో ఎంతవరకు చేతులు మారాయి? ఎంతమంది సీనియర్ అధికారులు బయటకు వచ్చారు? ఈ ప్రభుత్వం ఎందుకు వారిని సపోర్ట్ చేస్తుంది? మేడం, లాకప్ డెత్ అనేది ఒక ఎస్ఐఓ సిఐ స్థాయి వ్యవహారం, అది వాళ్ళ పరిధిలోనే ఉంటుంది. మేడం, ఇక్కడ జరిగింది ఏంటి? సిఐ నాగరాజు గారు ఈ టాస్క్ ఫోర్స్ అధికారులను ఒక రిక్వెస్ట్ చేశారు. అయ్యా, 2 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఉన్న ఒక వ్యక్తి ఇంతవరకు మనకు పట్టుబడలేదు, ఆయన మాకు ప్రొడ్యూస్ చేయండి, మీరు ఆయన్ని తీసుకురండి అని ఒక పిటిషన్ పెట్టడం వల్ల ఆ రిక్వెస్ట్ మీదనే టాస్క్ ఫోర్స్ వారు మార్కాపురం వెళ్ళి ఆయన ఆరోగ్యాన్ని తీసుకొచ్చారని సిట్ దర్యాప్తులో తేలింది. ఆయన తీసుకొచ్చి ఎవరికి అప్పగించారు? సిఐ నాగరాజు గారికి అప్పగించారు. తర్వాత మొత్తం మేడం దానికి ఎస్హెచ్ఓ ఉన్న నాగరాజు గారి బాధ్యత వహించాలి. సమయం తక్కువగా ఉంది. లక్ష్మణరావు గారు ఏమైనా చెప్పదలుచుకున్నారా? రైట్. ఫైనల్ గా టైం తక్కువగా ఉంది. విజయశేఖర్ రెడ్డి గారు టైం అయిపోయింది మీది. లక్ష్మణరావు గారు ఓకే. ఒక దిశ ఎన్కౌంటర్ కేసు తెలంగాణలో జరిగినప్పుడు ఓకే మేడం విజయశేఖర్ రెడ్డి గారు ఓకే అండి. ఓకే లక్ష్మణరావు గారు ఫైనల్ గా చెప్పి కన్క్లూడ్ చేయండి. దీనికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది. రాబోయే కాలంలో ప్రభుత్వం కూలిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి డ్రైవ్ లో పాల్గొన్నందుకు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, కృష్ణాంజలి గారు, రేగడి లక్ష్మణరావు గారు. సో ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని నేనే.